హలో అయ్యగారు వందనాలండి. గుర్తుపట్టారా? నేను హరిబాబుని. మా ఎవరు అత్తయ్య హరిబాబు అంటే? మా కులం. హరిబాబు బాగున్నావా? బాగున్నా అయ్యగారు. నేను గుర్తొచ్చానేంటి? అంటే మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. మా కులం అయితే బాగుంటుందని మీకు చేసే అయ్యగారు. వచ్చే వారం నుంచి కూడా చర్చికి వస్తాం అయ్యగారు. అదే మీ చర్చికి వెళ్ళట్లేదా? అంటే అక్కడ మా అయ్యగారు మా కులం వాళ్ళని చేయరన్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేస్తానన్నారు. అందుకే ఆ చర్చి మానేసి మీ చర్చికి వద్దాం అనుకుంటున్నాం అయ్యగారు. అవునా, సరే, ఏం పర్లేదు. నేను కూడా మీ కులమేగా చూస్తానులే. మన కులంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. అట్టాగే అంటారు వేస్ట్ వేరేలు. కాని వాళ్ళు సంఘాల్లో ఉండి క్రీస్తుని విక్రిస్తున్నారు ఇలాగా కులం పేరుతో. దేవుడులో కులాలు లేవు. అందరూ తగ్గించుకొని ఒకళ్ళని క్రీస్తు శరీరంలో భావించాలి. అంతేగాని ఎక్కువ కులంలోనే చేసుకోవాలి, మా కులంలోనే చేసుకోవాలని ఇలాగ సంఘంలో వేరువేరుగా చూడకూడదు. తప్పది. అర్థమైందా? మనమే సంఘానికి ఆదర్శంగా ఉండాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి. బ్యాక్వర్డ్ క్యాస్ట్ అట్లాంటి వాళ్ళని మనం చేసుకొని ఆదర్శంగా నిలవాలి. ప్రభు పేరు నిలబెట్టాలి. అయినా క్రైస్తవుల కులంతో పని లేదు. ఇలాంటి వాళ్ళు చర్చిలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దైవజనులు మాత్రం ఇలాంటి వాళ్ళకు ప్రలోభాలకు లొంగిపోమాకండి. మనకి క్రైస్తవులు దూరం అయితే వచ్చే లాసం లేదు, కానీ క్రీస్తు దూరం అయితే చాలా ఇబ్బంది పడతాం, నరకపాత్రలుగా మిగులుతాం. జాగ్రత్త.